వెల్కమ్ టు ఐబీటీవీ. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో ఆందోళన చేపట్టిన నాయకులు రఘురామకృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ ఉప సభాపతి పదవిలో ఉండి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు వర్కింగ్ అధ్యక్షులు విస్తల దేవరావు అధ్యక్షతన ఏదైతే గత నెల 26వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఉండి నియోజకవర్గం పెద్దపేటలో ఆకివీడు మండలంలో పాటుపడినటువంటి ఒక గుడికి చూడటానికి వెళ్ళి ఆ గుడి కొత్తగా నిర్మించాలని కానీ లేకపోతే ఆ గుడికి రమ్మని ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి హిందువులు కానీ పిలిచినటువంటి సందర్భం లేకపోయినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్ళి దళితులు, బీసీలు, క్రైస్తవులు, మిగిలిన కులాలు మెజారిటీగా ఉండబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ సుమారు ఆటువీడు పెదపేటకు సంబంధించినటువంటి మాలపల్లి మీద అసూయతో దళిత క్రైస్తవులను విమర్శిస్తూ క్రైస్తవులు ఇక్కడ ఉండటానికి వీల్లేదనేటటువంటి విధానంలో తను మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటిది. ఈరోజు మనం ఉండి నియోజకవర్గంలో చూస్తే సుమారు 113 చర్చిలను కూల్చివేసినటువంటి ఘటన ఈరోజు అది ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కేవలం రఘురామకృష్ణరాజుకే చెల్లుతుంది. మనం ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు ఒక మతాన్ని ఎంచుకోనో, ఒక కులాన్ని ఎంచుకోనో, ఒక పార్టీ మీద బేస్ అయ్యి ఈరోజు అతను పనిచేస్తా ఉన్నాడు ప్రజాప్రతినిధిగానంటే ఆయన నియోజకవర్గంలో మెజారిటీగా ఉండబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలతో పాటు క్రైస్తవులు, బుద్ధులు, మిగిలిన మతాలన్నీ కూడా హిందువులతో పాటు ఓట్లేస్తే నేడు ఆయన శాసనసభ్యులు, నేడు ఆయన ఉప శాసన సభాపతి. కానీ ఈ రాష్ట్రంలో కేవలం ఒక హిందూ మతాన్ని ప్రధాన పెట్టుకొని దళితుల్ని, క్రైస్తవుల్ని, గిరిజనుల్ని, అట్టడుగులో వెనకబడినటువంటి వర్గాల్ని ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకే నియోజకవర్గంలో సుమారు 113 చర్చిలు కూల్చివేశాడు అంటే ఏ విధమైనటువంటి మత ఛాందసంతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడో గమనించాలి. ఆ ప్రాంతంలో సుమారు 57 మంది మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు రిమాండ్కి పెట్టినటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము అడుగుతా ఉన్నాం ఉప శాసన సభాపతిగా రఘురామకృష్ణరాజు అనర్హుడని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసనసభ్యులుగా కూడా అనర్హుడు, అతను పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు అహంకారానికి కూటమి ప్రభుత్వం బలమనుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే, రఘురామకృష్ణరాజు ప్రవర్తన మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వం పతనం కాక తప్పదని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తే దళిత క్రైస్తవులకు సంబంధించి ఒక పక్క ఏదైతే 57 మంది మీద ఆకివీడులో మాలల్ని కేవలం మాల కులాన్ని టార్గెట్ చేసి ఒకే పల్లెలో 57 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు రిమాండ్కి విధించి ఈరోజు ఆ పల్లెలో అభద్రతా వాతావరణం, ఆ పల్లెల వల్లే కూటమి ప్రభుత్వానికి వస్తాయని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో కూడా భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం. రఘురామకృష్ణరాజు ఆ జిల్లా మిగిల్చి మీరు ఏదైతే శాసనసభలో, అసెంబ్లీలో ఉప శాసన సభాపతిగా మీరు మాట్లాడుతూ కూర్చున్నా ఉన్నారో మీ హోదా కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిచ్చే రోజులు కూడా దగ్గర ఉన్నాయి. అసెంబ్లీలో ఉండబడినటువంటి అతని ఉప శాసన సభాపతిని తీసివేయకపోతే, పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో మిగిలినటువంటి దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, మిగిలిన మీరు హిందూ మత ఉన్మాదంతో మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు చాలా మంది మిగిలిన కులాల్లో ఉండబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ పాస్టర్లుగా ఉంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఓసీలుగా ఉండబడినటువంటి పాస్టర్ని క్రైస్తవ మతాలకు వెళ్తున్నారు. బీసీగా కుల సర్టిఫికేట్ ఇచ్చే దమ్ముందా ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మరి బీసీలు, మరి బీసీ ఏబీలుగా ఉండబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు. వాళ్ళకి బీసీసీలుగా ఇచ్చే పరిస్థితి మీకుందా? కమ్మలు, కాపులు, రెడ్లు ఈరోజు ప్రధానంగా మరి క్రైస్తవ మతాన్ని భుజాన పెట్టుకుని పాస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఇస్తారని ఈరోజు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోతే, ఏదైతే గత ప్రభుత్వంలో
మాజీ ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉండబడినటువంటి అనంతబాబు ఏ విధంగా అయితే దళితులను ఊచకోత పోయడానికి ఒక వ్యక్తిని అతని దగ్గర ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి కారణమయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంతబాబు లాగా, తెలుగుదేశంలో రఘురామకృష్ణరాజు లాగా మీ పార్టీలు పతనం కావడానికి, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి అనంతబాబు ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు కూటమి ప్రభుత్వం కుదేలవడానికి కూడా రఘురామకృష్ణరాజు ఆ విధంగా ఉంటాడని మరి ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించాలి. లోకేష్ బాబు గారు చెప్పారు, నా తల్లిని కాదు ఈ రాష్ట్రంలో ఏ తల్లి గురించి మాట్లాడినా మేము ఇలాగే చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు మాదిగల వాళ్ళ తల్లుల గురించి మాట్లాడిన చల్లా నాగరాజుపై ఏ చర్యలు తీసుకుంటారని మరొకసారి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం, దీన్ని ఏ స్థాయి ఉద్యమానికి తీసుకెళ్తామని బాలమానాడుగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ జైబీం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్.